చర్చిలో హెల్ప్ చేస్తే, సువార్త చేస్తే, ప్రసంగం చేస్తే, కానుకలిస్తే చాలా మట్టుకు ఇలాంటి వాటిలో క్రైస్తవులు చాలా చక్కగా వర్ధిల్లారు, నో డౌట్. కానీ ఈరోజు మనము నిజంగా అవి చేయుట మంచిదే, కానీ అవి మనం చిన్న వాటిలో నమ్మకంగా ఉండకుండా వాటిని చేసినట్టయితే దానికి ప్రతిఫలం ఏది రాదు అన్న విషయము, ఈ చిన్న విషయాలు దేవునికి మరి ఎంత ప్రీతికరమో, మరి ఎలాంటి సాక్ష్యం సంపాదించగలుగుతామో ఈరోజు నేను మీతో పంచుకోవాలి. ఏవి చిన్న వాటిలో, ఈ చిన్న వాటిలో అన్నది ఏదైతే ఉన్నదో చూడండి. మనం మరి నేను ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఒక జీవితంలో నుండి నేను ఈ మాటలు మీకు తెలియజేయాలని కోరుతా ఉన్నా. యేసుక్రీస్తు ప్రభు 12వ ఏట మరి లేఖనంలన్నిటినీ కూడా ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. లేఖనం అన్నిట్లలో కూడా ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. అంటే వెల్ వర్స్డ్గా ఉండే, చక్కగా ఉండే. ఎందుకంటే శాస్త్రీయులతోటి వారితోటి ఏం చేస్తూ ఉండే, ఆర్గ్యూ చేస్తూ ఉండే. యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్నలు. ఎన్నో ఏట? 12వ ఏట. 12వ ఏట నుండి మరి అక్కడ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ మందిరంలో నుండి వాళ్ళతో సమయం గడుపుతున్నప్పుడు మరి తల్లిదండ్రులైన వారు యేసుక్రీస్తు ప్రభుని గుంపులో మర్చిపోయేసి మరి వీళ్ళు వెళ్ళిపోయారు. మరి కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత చూస్తే యేసుక్రీస్తు ప్రభు వీరికి కనిపించకపోతే తిరిగి వచ్చారు. వచ్చి మరి యేసుక్రీస్తు ప్రభుని మందిరంలో చూసి శాస్త్రులతో పరిశీలతో ప్రశ్నలు ఉత్తరాలు అడుగుట చూసి ఆశ్చర్యపోయి, ఎందుకు మమ్మల్ని ఇలా చేసావు నువ్వు అంటే, మీకు తెలియదా నేను మా తండ్రి యొక్క పనిలో ఉండాలని అని అక్కడి నుంచి పోయి మరి తల్లిదండ్రులకి లోబడి ఉండినట్టు చూస్తా ఉన్నాం. ఎవరికి లోబడి? అప్పటి నుండి మరి 30వ ఏట వరకు యేసుక్రీస్తు ప్రభు మరి ఒక జీవితము మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచి? 12 సంవత్సరాల నుండి 30వ సంవత్సరం వరకు. మరి యేసుక్రీస్తు ప్రభు 30వ సంవత్సరంన మరి ఆయనకు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి బాప్తిసం తీసుకొనికి వచ్చాడు. ఆ బాప్తిసం తీసుకునేటప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దము వినిపిస్తుంది. ఏమని వినిపిస్తుంది? ఇక్కడ ఒక సాక్ష్యం వింటా ఉన్నాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పాడు. ఎంత చక్కటి సాక్ష్యం అది! ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తా ఉన్నా? ఆనందిస్తున్నానన్న సాక్ష్యం మనము దేవుడు తన కుమారుని గురించి పలికే ఆ సాక్ష్యంని వింటా ఉన్నాం. నాకు ఒక తలంపు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు 12వ ఏట నుండి మరి 30వ ఏట వరకు మరి ఏం పని చేశాడు? ఎందుకు ఆ సాక్ష్యం సంపాదించుకున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఏం చేశాడు? సువార్త చేశాడా? లేదు కదా. ఆరంభించింది ఎప్పుడు? 30వ సంవత్సరం. మరి ఈ 12వ సంవత్సరం నుండి 30వ సంవత్సరం వరకు అంటే దాదాపు 18 ఏండ్లు, 18 ఇయర్స్ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. కరెక్ట్. నేను చూస్తూ ఉన్నాను ఏంటంటే, చిన్న పనులలో నమ్మకంగా ఉన్నాడు. ఆ చిన్న పని మమ్మీ డాడీకి హెల్ప్ చేసే పని ఉండొచ్చు, మరి ఆయన అనుదినం చేసుకునే ఒక పనే ఉండొచ్చు. అంటే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో అంటాడు, ఏమంటాడంటే, నేను ధర్మశాస్త్రంని నెరవేర్చడానికి వచ్చినా కానీ నేను కొట్టివేయటానికి రాలేదు. ఏం నెరవేర్చడానికి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం నెరవేర్చుట అంటే ఏంది అని అంటే, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి. ఏం ఆజ్ఞలు ఉన్నాయి అంటే, 6 దినములు నువ్వేం చేయాలి? కొంచెం గట్టి చెప్పండి. కష్టపడి పని చేయాలి. 7వ దినం ఏం చేయాలి?
విశ్రాంతి తీసుకోవాలి. సో ధర్మశాస్త్రంని నెరవేర్చిన నేను యేసుక్రీస్తు ప్రభు అంటే 6 దినములు కష్టపడి పనిచేసిండా? లేకపోతే ధర్మశాస్త్రం నెరవేర్చాం కదా, ఆజ్ఞను అతిక్రమిస్తాం, పాపం చేసినట్టు అవుతుంది. తల్లిదండ్రులకి లోబడమని ఉన్నది కదా, తల్లిదండ్రులను ఏం చేయాలి? ఘనపరచాలి. 6 దినములు కష్టపడి పనిచేయాలి, 7వ దినంన విశ్రాంతి తీసుకోవాలి. మరి నరహత్య చేయకూడదు, దొంగిల్లకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, మరి పొరుగువాని ఏది కూడా ఆశించకూడదు, నిన్ను వలని పొరుగువానిని ప్రేమించు, నీ దేవుడైన యెహోవాని ప్రేమించు. సో ఇవన్నీ ఆజ్ఞలు కూడా యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? పాటించాడు. ఈ ఆజ్ఞలన్నీ కూడా చిన్న చిన్న వాటిలో ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. సో మనం దీన్ని అంత కేర్ చేయం, కానీ క్రైస్తవులైన వారికి పెద్ద పెద్ద పనులు చేయాలని ఉన్నది ఈ చిన్న వాటిలలో. సో యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నుండి ఏం నేర్చుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభు కూడా 18 సంవత్సరాలు అంటే దాదాపు 30 సంవత్సరాలు అయినా కేవలము చిన్న వాటిలో ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. సో మనం కూడా ఈ చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నాం అనుకోండి, దేవుని నుండి ఏ సాక్ష్యం సంపాదించుకుంటాం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను సువార్త చెప్పలే, అద్భుతాలు చేయలే, దయ్యాలను వెలగొట్టలే, ఏం చేయాలి? చెయ్యకపోయినా చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుని నుండి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తా ఉన్నా? ఆనందిస్తున్నా అన్న సాక్ష్యం పొందగలడు. సో మనం అందరం కూడా పరిచర్య స్టార్ట్ చేయకముందు మనం కూడా చిన్న వాటిలో ఏముండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుని నుండి ఆ సాక్ష్యము సంపాదించుకోవాలి. నిజంగా దీన్ని కేర్ చేస్తలేరు చాలామంది. ఇప్పుడు నేను కూడా టీ తాగుతా ఉంటే థ్యాంక్ యూ చెప్పాలని చెప్పిన, కానీ అలాంటి థ్యాంక్స్ చెప్పాలని నిజంగా ప్రాక్టీస్ ఏం చేయట్లేదు. చిన్న పని ఏం చేసేది? నో, చిన్న వాటిలో మనం ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. ఒక అబద్ధమే అనుకో, ఆ అబద్ధంని మనం ఏం చేయకూడదు? పలకకూడదు. చిన్నది అనుకుంటా సువార్త చెప్పాలన్నా చాలామంది వస్తారు, కానీ అబద్ధం ఆడకుంటుంటున్నారు ఆ క్రైస్తవులు. అంటే ఆ చిన్న వాటిలో నమ్మకంగా లేరు. ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. దేవుని యొక్క నామము మనకి రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఏమున్నదో, మీ నిమిత్తము దేవుని నామం ఏం చేయబడతా ఉన్నదంటా ఉన్నా? అన్యజనుల మధ్యలో ఏం చేయబడతా ఉన్నది? దూషం. మనం ఆ మాటను చేద్దామా? అందరం చేద్దాం. మనం రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడతా ఉన్నది. ఈ ఇశ్రాయేలీయుల గురించి చెప్పిన ఒక మాటలు మనకు కూడా వర్తిస్తుంది. క్రైస్తవులంగా మనల్ని బట్టి ఏమవుతా ఉన్నది? దేవుని యొక్క నామము దూషింపబడతా ఉన్నది. దేనికో తెలుసా దూషింపబడతా ఉన్నది? మనం సువార్త చెప్తలేమని కాదు, కానుకలు ఇస్తలేమని కాదు, ఉపవాసాలు ఉంటలేమని కాదు, పాటలు పాడతలేమని కాదు. దీన్ని బట్టి దేవుని నామం దూషించట్లేదు, దూషింపబడట్లేదు. ఎందు నిమిత్తం దూషింపబడుతుందో తెలుసా మీకు? మన ప్రవర్తన. దేంట్లో ప్రవర్తన కరెక్ట్ లేదు? చిన్న వాటిలో అబద్ధం ఆడితే ఎవరి నామంకి దూషణ? గర్వపడితే ఎవరి నామంకి దూషణ? మనం బూతు మాటలు మాట్లాడితే ఎవరి నామంకి దూషణ? త్వరగా కోపడితే, అమర్యాదగా మాట్లాడితే, డంబంగా ప్రవర్తించితే, సప్రయోజనం వినియోగించుకుంటే, ఈ వాటిలో మనం ఏం చేస్తలేము?
నమ్మకంగా లేం. చర్చికి వస్తలేమా? అందరం చర్చికి వస్తుండ్రు. కానుకలు వేస్తలేరా? వేస్తుండ్రు. పాటలు పాడతలేరా? చక్కగా పాడుతున్నారు. కానీ ఈ లోకల్లో మీ సొసైటీలో మీ పేరు ఎలా ఉన్నది? మిమ్మల్ని చూసి మనుషులు ఏమనుకుంటా ఉన్నారు? నిజంగా క్రైస్తవురాలని చెప్తా ఉన్నారా? లేకుంటే మీకు ఒక పేరు పెట్టినరా? ఎందుకు దూషింపబడుతున్నది? ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలలో క్రైస్తవుల దేవుని యొక్క నామం దూషింపబడుతుండ్రంటే వాళ్ళు సేవ కరెక్ట్గా చేస్తుండ్రు, కానీ కొద్ది వాటిలో ఏం లేరు, నమ్మకంగా లేరు. అది ఎంత అవమానకరమో తెలుసా దేవునికి. ఈ ఇజ్రాయేలీలకు కూడా ఎవరి గురించి అయితే ఈ మాట చెప్పబడ్డదో, దేవుడు వారికి కావలసినవి అన్నీ ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. కానీ వీరు ఏం చేయలేదు, నమ్మకంగా లేరు. వీళ్ళకేమన్నా పోయి చెప్పాడా? ఏం చెప్పలే. మంచిగా ఉండి ఈ పనులు చేసుకోండి అయినా అని చెప్పాడు. కానీ దేవుడు అంత ఆశీర్వదించిన, కానీ పొరుగువానితో పోట్లాడుకున్నట్లు, తిట్టుకున్నట్లు, స్వార్థంలో, గర్వంలో, అసూయలో ఈ ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ఏందో ఒకటి తెలుసా? ఇజ్రాయెల్ దేశం ఉన్నది కదా, ఇదంతా ఏంది? అమ్మా సనుక్కుంటున్నారు. అచ్చా, ఓకే. వీళ్ళంతా ఒక్క కుటుంబం తెలుసా? ఇజ్రాయెల్ దేశం అంతా. ఎందుకు చెప్తా ఉన్నా ఒక్క కుటుంబం అని? వీళ్ళంతా అబ్రహాం సంతానమే, అవునా కదా? అబ్రహాంకి ఈసాకు, ఈసాకి యాకోబు, యాకోబుకి 12 మంది గోత్రులు, అవునా? వీళ్ళందరూ ఒక్కటే కుటుంబం కదా. కానీ ఎంత భయంకరంగా కొట్లాడుకుంటారు కదా. కొట్లాడుకొని ఏం చేసిండ్రు? దేవుని నామంకి అవమానం తెచ్చిండ్రు. నిజంగానే దేవుడు కూడా మనకు కావాల్సినవి అన్ని సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. కానీ మన ప్రవర్తన వలన ఏది కొద్ది వాటిలో, ఇంటి పక్కలో ఆ చెత్తనే కానీ ఊడ్చే దాని మీదనే కానీ కొంచెం ఏదైనా అపార్థాలు అయితే దేవుని నామం దూషింపబడుతున్నది. వీరైతే చర్చికి పోతున్నారు కానీ అమ్మమ్మమ్మమ్మమ్మో అని అంటున్నారు వాళ్ళని చూస్తే. ఎందుకు అంటున్నారు? చర్చికి వస్తలేరనా మీరు? చిన్న వాటిలో ఏం లేరు. ఇప్పుడు ఆయన కూడా కోపం తెప్పించేసిండు కదా. కొంచెం మనం ఉంటే మంచిగానే కదా. కొద్ది వాటిలో ఏం చేయాలి? ఓకే, పీస్ఫుల్, ఓకే, నడుస్తుంది. వచ్చే వారం నుంచి మనం ఇక్కడ కూర్చుందాం, ఓకేనా? అందరినీ బోనిస్తాం, ఏమవుతుంది కదా. ఏం కాదు. సో మనము దేవుని నామం దూషింపబడడానికి కారణం ఏంటంటే కొద్ది వాట్లలో నమ్మకం లేదు. మీరు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు అంటాడు, కొండ మీద కట్టబడ్డట్టి పట్టణము ఏమై ఉండదు, మరుగై ఉండలేదు అంటాడు. ఇది చూడండి, చాలా చక్కటి ఒక సువార్త. కొండ మీద ఉన్న పట్టణం ఎవరైనా చూడకుంటుంటారా? అందరూ అక్కడ దీపాలు వెళ్ళి అంతా ఏమవుతుంది, పట్టణం ఉన్నట్టు తెలుస్తుంది. దాన్ని ఎవరైనా మరుగు చేయొచ్చా? క్రైస్తవ సంఘం కూడా, క్రైస్తవ కుటుంబం కూడా ఏ ప్రాంతంలో ఉన్నా కొండ మీద కట్టబడ్డట్టు ఒక పట్టణం అన్నమాట. దాన్ని ఎవ్వరు ఏం చేయలేరు, మరుగు చేయలేరు. అలాంటి పట్టణము అంటే మనం అన్నమాట. అంటే మన ఒక ప్రవర్తన ద్వారా అలా మనం కొండ మీద కట్టబడ్డట్టు పట్టణం వల్లే ఉండొచ్చు. ఏది? కొద్ది వాటిలో నమ్మకంగా ఉండరు. ఇచ్చిన అబద్ధమే ఆడతలేమనుకోండి, సోమరితనం లేదనుకోండి, కోపం లేదనుకోండి, గర్వం, స్వార్థం ఇవేవైతే లేవో, మనకు ఇరుగు పొరుగు వారికి మన గురించి ఏం చెప్తారు? వీరు నిజంగా దేవుని పిల్లలు, క్రైస్తవులకు తగినట్టుగా, నామంకి తగినట్టుగా జీవిస్తూ ఉన్నారు. ఆ పట్టణం మరుగయ్యలేదు, ఉండదు. ఆ సాక్ష్యం మారుమోగుతుంది. కానీ చిత్రానికి క్రైస్తవులైన వారు పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, కానుకలు ఇస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నారు. కానీ కొద్ది వాటిలో
నమ్మకంగా లేరు. అక్కడ దేవుని నామం దూషింపబడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నుండి ఏం నేర్చుకోవాలి? 30వ సంవత్సరం వరకు కొద్ది వాటిలో ఏమున్నాడు? నమ్మకంగా ఉన్నాడు. ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఏమై ఉన్నాడు? లోబడి ఉన్నాడు. మరి మీరు అలా లోబడతా ఉన్నారా? థ్యాంక్ యూ చెప్తా ఉన్నారా? నిజంగా చాలామంది వారి తల్లిదండ్రులకు కూడా థ్యాంక్ యూ చెప్తారు. ఏం చేసినావు అని అంటున్నారండి. ఈ టాయిలెట్ అంత గిట్ట తీసి ఇలా పెంచితే ఏం అరుస్తుండ్రు తెలుసా? యవనస్తులైన వారు మీరు కూడా అట్లనే అరుస్తుండ్రా మీ మమ్మీ డాడీని మీద? జర ఫేసెస్ కనిపిస్తలేవు నాకు. జాగ్రత్త, అట్లా చెయ్యొద్దు, తప్పు. దేవునికి అస్సలు ఇష్టంలే. మీ మమ్మీ కుక్ చేసి పెడితే కూడా ఖచ్చితంగా థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పాలి. ఏం చెప్పాలి? థ్యాంక్ యూ మమ్మీ అని. మీరు పని చేసుకునేటప్పుడు తెలుస్తుంది, పెళ్ళి అయితే కూడా తెలుస్తుంది, వండి పెట్టేటప్పుడు ఎన్ని రక్తం బొట్లు పడతాయో తెలుస్తుంది జర. ఓకేనా? సో థ్యాంక్ యూ చెప్పండి. అంటే స్మాల్ థింగ్స్లో ఏముండాలి? ఫెయిత్ఫుల్. మమ్మీ డాడీ కూడా ఏం చేయాలి? మనల్ని దీవించేటట్టు ప్రవర్తించాలి. వీళ్ళ ప్రవర్తన కై 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 మీద అన్నీ మమ్మీ డాడీ మీద. మమ్మీ డాడీ మనసారా దీవిస్తుండ్రా వీళ్ళని అని చూస్తే దీవిస్తలేరు. అమ్మ దాని జోలికే పోవద్దంటు. ఎందుకు అంటుండ్రు? ప్రవర్తన అట్లున్నది. అరే సొంత తల్లి తండ్రియే మిమ్మల్ని దీవించకపోతే దేవుడు ఎక్కడి నుంచి దీవిస్తాడు? వేరే వాళ్ళు ఎవరిని కానీ యేసుక్రీస్తు ప్రభు ఎలా పెరిగిండో తెలుసా? మనుషుల దయందును, దేవుని దయందును, జ్ఞానమందును, వయసును. మనుషుల దయందు కూడా పెరిగిండ. చుట్టుపక్కల అందరు చూసిన వారు ఏమన్నారంట? ఈయన చక్కటి దేవుని బిడ్డ అన్నారు. మీ సాక్ష్యం ఎలా ఉన్నది? వాడిని ఎవడు కేర్ చేస్తాడు, ఆయనకి ఏముంది అని అంటారు. కానీ మనుషుల దయలో పెరుగుతుండ్రా? లే. చిన్న వాటిలో నమ్మకంగా లేరు, కానీ సువార్త మాత్రం చెప్పాలని ఉన్నది, కానుకలు ఇవ్వాలని ఉన్నది, పాడాలని ఉన్నది, చర్చికి రావాలని ఉన్నది, పెద్ద మీటింగ్లు పెట్టాలని ఉన్నది. అందుకని నేను పెద్ద మీటింగ్లు ఏం పెట్టా, నాకు వద్దే వద్దు అనిపిస్తుంది. ఎందుకంటే నేను చూసినదంతా 4 తరాల నుంచి క్రైస్తవులం మేము. కొద్ది వాటిలో ఏం లేరు నమ్మకం. మీరు చూడండి, మీ ఊరిలో మీరు కొద్ది వాటిలో నమ్మకంగా ఉండి మీరు ఆ మంచి సాక్ష్యం సంపాదించుకొని చూడండి, ఎలా దేవుని నామం ఆరాధించబడుతుందో, మళ్ళీ ఘనపరచబడుతుందో, ఎలా మనుషులు మీ వద్దకు వస్తారో. ఎప్పుడు వస్తారు? చెప్పినా కదా, గార్డెన్ మంచిగా ఉండాలి. గార్డెన్లో ముళ్ళుంటే ఏం చేస్తాడు? ఎవరికైనా దుఃఖం ఉన్నా కానీ అరే ఈ గార్డెన్కి పోదురా భయ్, వేరే గార్డెన్ పోవాలి, ఇంట్లో ముళ్ళు ఎక్కువనే అంటారు కదా. కానీ మీ గార్డెన్ మంచిగా ఉన్నదనుకో, స్పిరిచువల్ లైఫ్ చూడండి, రాకపోతే మీ ఇరుగు పొరుగు వారు. నిజంగా నేను ఏ ప్రాంతంలోనైతే మళ్ళీ వ్యాపారం చేస్తున్నాను, ఎవరు క్రైస్తవులు కాదు, నేను ఒక్కనే. నేను మరి పరిచర్యకు వచ్చినప్పుడు అందరు చాలా మట్టుకు అపహాసం చేసిండ్రు. కానీ ఎవరైతే అపహాసం చేసిండ్రో కొన్ని దినాల తర్వాత నా జీవితంని చూసేమన్నారు, వాళ్ళందరూ ప్రార్థన చేయించుకునేటోళ్ళు. మేము ఈ పనికి పోతున్నాం, దయచేసి ప్రార్థన చెయ్యి, మీ జీవితం చూస్తున్నాం, జర సఫలం కానీ అని నాతోటి అప్లికేషన్లు రాపించుకొని పోతుండే. నేను ఇది కాదు ఇంపార్టెంట్ అని చెప్తుండే ఆఫ్ కోర్స్. కానీ వారు నా ప్రవర్తన చూసి వారు వస్తుండే. ఒకతను మరీ ఫోన్ చేసి, అన్న నువ్వు వేసుకున్న జాకెట్ వేసుకొని పోతా అన్నాడు. అరే ఎందుకు పోతావు? మళ్ళీ వచ్చి అది ఎక్కడ ఒక 10-15 కిలోమీటర్ దూరంలో ఉంటాడు. లేదన్న ఇంటర్వ్యూకి పోతున్నాను, నీ జాకెట్ వేసుకొని పోతాను నేను అంటున్నాడు. లెదర్ జాకెట్ అంటాడు. ఆ జాకెట్ వేసుకొని పోయి నిజంగా ఇవన్నీ క్రైస్తవుల్ని అపహాసం చేసేవాడు. ఎందుకు? ఆ ప్రవర్తనలో మార్పు, ఆ ప్రవర్తన చూసేవారు. నన్ను క్రిస్మస్ వస్తే అన్న ఉందా అంటే, ఏంద్రా బాబు అంటే బాటిల్ ఉందా, అరే తాగర్రా బాబు క్రైస్తవులైన, అరే ఏమంటున్నావు అన్న, నన్ను బార్లలో చెట్లు స్టార్లే ఉంటాయి అని అంటు. అరే అది కాదురా బాయ్ క్రైస్తవత్వం అంటే,
అది ఆడ పెట్టుకున్నాడు, ఆడ స్టారు చెట్లు పెట్టుకున్నాడు, అది కాదు అని చెప్తుండే. ఎందుకు? క్రైస్తవులు అంటే ఏమైపోయింది? క్రిస్మస్ వస్తే మంచి బట్టలు వేసుకోవాలి, వంటలు వండుకోవాలి, అది తిన్నా. క్రైస్తవులు అదే చూస్తున్నారు. వాళ్ళు భక్తి చూస్తలేరు, పరిశుద్ధత చూస్తలేరు. దేవుని నామం దూషించబడుతున్నది. కానీ మనము ఆ కొద్ది వాటిలో ఏమై ఉండాలి? నమ్మకంగా ఉండాలి, ప్రవర్తన కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ కొద్ది వాటిలో నమ్మకంగా ఉంటామో, యేసుక్రీస్తు ప్రభు ఎలా ఆ కొద్ది వాటిలో నమ్మకం ఉండు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాడు. అలాగనే మనం మంచి సాక్ష్యం కనుక సంపాదించుకున్నాం అనుకో, దేవుడు పరిచర్య కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. లేకపోతే మనం కొద్ది వాట్లలో నమ్మకంగా ఉంటే, జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు పరిచర్య హ్యాండ్ ఓవర్ చేయరు, వారికి ఇయ్యడు. సో మీరందరూ దీవించబడాలి, మీ కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషం ఉండాలి, మీ ఊరు వర్ధిల్లాలి, వారందరూ మీతోటి ఆశీర్వదింపబడాలంటే జ్ఞాపకం పెట్టుకోండి, కొద్ది వాటిలో నమ్మకంగా. ఇది ఎవరి నుండి నేర్చుకోవాలి? యేసుకి. అంటే మీరు దీన్ని నేను క్యాల్కులేట్ చేస్తే 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో బ్రతికాడు. 30 సంవత్సరాలు మనం లెక్కేస్తే అంటే 90% జీవితం అయిపోయింది కదా. 10% పరిచర్య చేశాడు. ఏది? 3.5 years. 30 years కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నాడు. 3.5 years పరిచర్య చేశాడు, కానీ లోకం ఏం చేశాడు? తలకిందులు చేశాడు. సో మనం కూడా జ్ఞాపకం పెట్టుకోండి, 90% మన లైఫ్ కొద్ది వాటిలో ఏం చేయాలి? నమ్మకంగా. మీ భర్తలైన వారు మీకు సాక్ష్యం చెప్పాలి. ఏమని? అబ్బా చర్చికి పోతున్నావు, మంచిగా అయిపోయినావు, ఎంత సమాధానంగా ఉన్నా అనాలి. చర్చికి పోతున్నావు కానీ ఏమేదే ఇట్లా చేస్తున్నావు అనుకుంటున్నా. ఓకేనా? మీరు ఆ సాక్ష్యం సంపాదించి చూడండి. ఎందుకు లేదా? దీవించాలి, వాళ్ళ నుండి దీవెన పొందాలి, తల్లిదండ్రుల నుంచి, అత్తమామల నుండి దీవెన పొందాలి, కొద్ది వాటిలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు పరిచర్యను, మిమ్మల్ని దీవిస్తాడు, 100% దీవిస్తాడు. ఎందుకు ఇన్ని ప్రార్థనలు చేసినా దీవెనలు లేవు, సంతోషం లేదు, సమాధానం లేదంటే, ఉపవాసం ఉన్నా, ఏడ్చిన రీజన్ ఏంటంటే కొద్ది వాటిలో నమ్మకంగా లేరు. సో మీకు ఆశీర్వాదం, నమ్మకంగా ఉండువానికి దీవెనలు మెండుగా కలుగును. సో కొద్ది వాటిలో నమ్మకంగా ఉండండి. మనం మంచి సాక్ష్యం ఎక్కడ? ఇంట్లో నుంచి, తల్లిదండ్రుల నుంచి, అత్తమామల నుంచి, భార్య భర్తల నుండి మనం ఏం చేయాలి? సాక్ష్యము సంపాదించుకోవాలి. ఇరుగు పొరుగు వారి నుండి మనం ఏం చేసుకోవాలి? సాక్ష్యము సంపాదించుకోవాలి. మనం పనిచేసే చోటు ఎక్కడ ఏం చేసుకోవాలి? సాక్ష్యము సంపాదించుకోవాలి. ఈ కొద్ది వాటిలలో మీరు నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా 100% నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారు. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందామండి. మనం అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మేము కొద్ది వాటిలలో నమ్మకం